అన్ని విషయాలు తెలిసి కూడా రామోజీ విష ప్రచారం, క్రీడలకు రాజకీయాలు పులిమి నాశనం చేయడానికి వెనుకాడడం లేదు ఎల్లో మీడియా. క్రికెటర్ హనుమ విహారీ విషయంలో కూడా రామోజీ లేనిపోని కథనాలను వండివార్చి ఆ బురదను వైసీపీకి అంటగట్టాలని చూశాడు. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ కెప్టెన్గా ఉన్నప్పటి నుండి వివాదాస్పదంగానే ఉంది. సాటి క్రీడాకారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పరుషంగా దూషించడం వంటి ఎన్నో ఫిర్యాదులు విహారీపై ఉన్నాయి. దీనిపై క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విచారణ చేసింది. ఆరోపణలు వాస్తవం అని తేలడంతో అతనికి రాతపూర్వకంగా నోటీసులిచ్చింది. దానికి హనుమ కూడా సమాధానం చెప్పాడు. బోర్డు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడే ఉంటానని సమాధానం చెప్పాడు. దానికనుగుణంగా అతనిపై బోర్డు చర్యలు తీసుకుంది. దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని, విహారీని కెప్టెన్గా తొలగించడంలో వైసీపీ ప్రమేయం ఉందని ఈనాడు విషపు కథనాలు ప్రచురించింది. అసత్య ప్రచారం చేసింది. ఇప్పుడు వాస్తవాలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలియజేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.